హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగింటి వంటిల్లు. ఈరోజు మనం టేస్టీ పొటాటో చీజీ బాల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. అండ్ దానికి కాంబినేషన్గా లెమన్ మొజిటో కూడా చూద్దాం. చీజీ బాల్స్ చేసుకోవడానికి కావాల్సినవి ఉడకబెట్టిన బంగాళదుంపలు, బ్రెడ్ క్రమ్స్, రైస్ ఫ్లోర్, కారం, ధనియాల పొడి, చాట్ మసాలా, టేస్ట్కి తగినంత ఉప్పు, ఇంకా చీజ్ అండ్ కొద్దిగా మైదా పిండి. ముందుగా ఉడకబెట్టిన బంగాళదుంపలు తీసుకుని మెత్తగా మ్యాష్ చేసుకుందాం. బంగాళదుంపలు మ్యాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా బ్రెడ్ క్రమ్స్, రైస్ ఫ్లోర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అవి కలుపుకున్న తర్వాత 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా చాట్ మసాలా, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి మళ్ళీ కలుపుకుందాం. ఆ కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్గా చేసుకుని తీసుకున్న బాల్కి మధ్యలో హోల్ చేసి చీజ్ అనేది బయటకు రాకుండా ప్రాపర్గా కవర్ చేసుకోవాలి. అదేవిధంగా మిగతా బాల్స్ కూడా చేసుకుని పక్కన పెట్టుకుందాం. టూ స్పూన్స్ మైదా పిండి తీసుకుని అందులో కొద్దిగా వాటర్ పోసి థిక్ లిక్విడ్లా చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న పొటాటో బాల్స్ తీసుకుని అందులో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసుకోవాలి. అదేవిధంగా అన్ని బాల్స్ని కోట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. బాల్స్ అన్నీ ప్రాపర్గా కోట్ చేసుకున్నాక ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడయ్యాక మాత్రమే ఈ బాల్స్ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మాత్రమే బాల్స్ వేయాలండి, లేకపోతే క్రాక్స్ వచ్చి చీజ్ బయటకు వచ్చేసే అవకాశం ఉంది. వేసుకున్న తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చాలా జాగ్రత్తగా వేయించుకోవాలండి. వెంటనే గరిటె పెట్టి తిప్పకూడదు. ఒక 2 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే చీజీ బాల్స్ రెడీ. వీటిని టొమాటో సాస్తో కానీ మైనస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు లెమన్ మొజిటో ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఒక గ్లాస్ జార్ తీసుకొని అందులో లెమన్, పుదీనా వేసి స్క్వీజ్ చేసుకోండి. అందులోనే కొద్దిగా నానబెట్టిన చియా సీడ్స్, ఐస్ క్యూబ్స్, షుగర్ సిరప్ వేసుకోండి. ఇప్పుడు సోడా కానీ స్ప్రైట్ కానీ వేసుకోండి. అంతేనండి, కూల్గా ఉండే లెమన్ మొజిటో రెడీ. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.